వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వారుతో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఒలుకేద్దాం. తెలంగాణలో మేనిఫెస్టో దంగల్ ఆసక్తి రేపుతోంది. మేనిఫెస్టోతో ఓటర్ల మనసు గెలుచుకోవాలని పార్టీలు ప్లాన్స్ వేస్తున్నాయి. ఇప్పటికే 6 గ్యారంటీలతో హస్తం దూకుడుగా ఉంటే కారు పార్టీ మాత్రం కాంగ్రెస్ హామీలకే కాసిన్ని అంకెలు జోడించి పేపర్పై ప్రింట్ వేయించింది. ఇప్పుడు ఇదే అంశంపై స్టేట్లో సెగలు పుట్టిస్తోంది. హస్తం నేతలు సైతం తమ మేనిఫెస్టోను కాపీ పేస్ట్ కొట్టారని కౌంటర్లిస్తున్నారు. గులాబీ బాస్ కాపీ కొట్టిన పథకాలేంటి, కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో ఉన్న నిజం ఎంత? లెట్స్ వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోపై సెటైర్లు పేలుతున్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోని కాపీ కొట్టారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ఆలోచన సామర్థ్యాన్ని కోల్పోయారని, బీఆర్ఎస్కు నమ్మకం లేనందున సంక్షేమ అభివృద్ధి ఎజెండాను ఎలా అమలు చేయాలనే ఆలోచన లేదు అని రేవంత్ రెడ్డి అన్నారు. ముందుగా బీఆర్ఎస్ పార్టీ మద్యం పంపిణీ చేయదని, ఎన్నికల ప్రయోజనాల కోసం డబ్బు వృధా చేయదని కేసీఆర్ ప్రమాణం చేయగలరా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ ఈ సవాలును స్వీకరిస్తే అక్టోబర్ 17న అమరవీరుల స్మారక స్తూపం వద్ద తనతో కలిసి ప్రమాణం చేయాలని అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ను నమ్మే పరిస్థితి లేదన్నారు రేవంత్ రెడ్డి. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందని, వృద్ధాప్యం కావడంతో కేసీఆర్ ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం గత్తర బిత్తరపడు ఆరాటపడు చేసిన స్కీములు ఉండవు. మేము కళ్యాణ లక్ష్యం పెట్టినాడు 50,000 రూపాయలతో స్టార్ట్ చేసినాం. తర్వాత పరిస్థితి పెంచుకొని 75,000 రూపాయలకు పోయినాం. దాని తర్వాత 1,16,000 రూపాయలకు పోయినాం. అట్లానే ఆసరా పెన్షన్ కూడా 10లు 100లలో ఉన్నటువంటి స్కీమ్ మొత్తం భారతదేశంలో కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీనికి ఛాంపియనే బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు క్రెడిట్ మాకు ఇవ్వాలి డెఫినెట్గా. ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. 10లలో అండ్ 100లలో ఉన్నటువంటి స్కీమ్ను థౌజండ్స్లోకి తీసుకెళ్లిన మొట్టమొదటి ఏకైక ప్రభుత్వం ఇండియాలో టీఆర్ఎస్ ప్రభుత్వమే. 1000 రూపీస్తో స్టార్ట్ చేసినాం. ఆర్థిక సంవత్సరం పెరిగిన తర్వాత సెకండ్ టర్మ్లో 2016 రూపీస్ చేసుకున్నాం. అంటే క్రమంగా ఆర్థిక పరిస్థితి ఎట్లా పెరుగుతూ పోతే అట్లా పెంచుకుంటూ పోయినాం. ఇప్పుడు కూడా డెఫినెట్గా ఇది పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరికీ పెరుగుతాయి, జీతాలు పెరుగుతాయి, పెన్షన్దారులకు పెరుగుతాయి, మరొకరికి పెరుగుతాయి. వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి. పాపం వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు విధివంచితులు కాబట్టి, డిస్టిట్యూట్స్ కాబట్టి వాళ్ళ ఎడల లిబరల్గా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పెన్షన్ను 5,000 రూపాయలు తీసుకుపోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. కాంగ్రెస్ వాగ్దానం చేసిన హామీలను కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక అమలు చేస్తుందని, అందుకే తెలంగాణలోనూ ఆ పార్టీ అదే చేస్తుందనడానికి ఇదే నిదర్శనమని రేవంత్ అన్నారు. కాగా పేద మహిళలకు 3,000 రూపాయలు ఆర్థిక సహాయం, 400 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, ప్రతి బీపీఎల్ కుటుంబానికి 5 లక్షల బీమా, సామాజిక భద్రతా పెన్షన్ల పెంపుదల, రైతులకు పెట్టుబడి మద్దతు పెంపుదల వంటివి బీఆర్ఎస్ ప్రకటించిన ప్రధాన వాగ్దానాలు కాగా, కాంగ్రెస్ మేనిఫెస్టోలోనూ ప్రతి మహిళకు 2,500 ఆర్థిక సాయం, 500కే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామని, రైతులకు ఎకరాకు 15,000 రూపాయలు ఆర్థిక సాయం, వివిధ లబ్ధిదారులకు నెలకు 4,000 రూపాయలు సామాజిక భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మా మేనిఫెస్టో వచ్చిందంటే ఇక ఆగమైపోతారు. అసలు మా మేనిఫెస్టోని చూడాలి, ఇక మా కథ ఎట్లుంటుందో మీరు చూస్తారన్నాడు. ఇవాళ మేనిఫెస్టో చూసిన ఏంది లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను తీసుకొని మహాలక్ష్మి పేరు మీద మేము 2,500 అంటే ఆయన 3,000 రూపాయలు అన్నాడు. ఆడబిడ్డలకు 500 రూపాయలకు మేము సిలిండర్ అంటే ఆయన 400 రూపాయలకు సిలిండర్ అన్నాడు. మేము పెన్షన్ల విషయంలో 4,000 రూపాయలు అంటే ఆయన 5,000 రూపాయలు అన్నాడు. మేము ఇందిరమ్మ భరోసా కింద రైతులకు పెట్టుబడి కోసం సంవత్సరానికి ఎకరాకు 15,000 ఇస్తామంటే, అదేవిధంగా కౌలు రైతులకు 15,000 ఇస్తామని మేము చెప్తే, కూలీలకు మేము 12,000 ఇస్తామని చెప్తే ఆయన ఇప్పుడు 16,000 రూపాయలు ఇస్తా అని బయలుదేరి. అంటే ఆ రాజు పాటలో సారా పాటలు ఒకప్పుడు సారాయి వేలంలో పాటల పోటీ జరిగేది.
ఒకటోసారి రెండోసారి మూడోసారి అని అనేది. ఇవాళ ఒకటోసారి రెండోసారి మూడోసారి అనుకుంటేనే కేసీఆర్ గారు మమ్మల్ని కాపీ కొట్టడంలో మా గ్యారంటీల దిక్కు చూసుకుంటే పెద్ద లోయలో పడిపోయాడు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రాష్ట్రం బ్యాంక్రప్ట్ అవ్వడమే కాదు, చంద్రశేఖరరావు బుర్ర కూడా కరప్ట్ అయిపోయింది. చంద్రశేఖరరావు గారు ఆలోచన చేసే శక్తి సన్నగిల్లింది. ఆలోచన చేయగలిగిన సామర్థ్యము చంద్రశేఖరరావు గారు కోల్పోయినరు. చంద్రశేఖరరావు గారు టిఆర్ఎస్ పార్టీ ఇక ఏమాత్రం స్వయం ప్రకాశకులు కాదు. చంద్రశేఖరరావు గారి పార్టీ, చంద్రశేఖరరావు గారు పరాన్నజీవి. పరాన్నజీవి అంటే పక్క వాళ్ళ మీద ఆధారపడి బ్రతికేవాడు పరాన్నజీవి. మరోపు బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోకి పూర్తిగా విలువలేదని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. రాష్ట్రంలోని దళితులందరికీ 10 లక్షలు ఇస్తామని చెప్పిన పార్టీ ఇప్పటి వరకు అధికార పార్టీ నేతలకు 30% కమిషన్లు ఇచ్చి వాగ్దానం చేసిన కొంతమంది దళితులకు మాత్రమే అందింది. దళితులు, ఆదివాసులకు భూమి ఇస్తామని హామీ ఇచ్చారు, కానీ వాటిని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ తమ ప్లాన్స్ ని కాపీ చేస్తున్నారని రేవంత్ ఆరోపిస్తే, కర్ణాటకలో కాంగ్రెస్ మేనిఫెస్టోపై కూడా గతంలో విమర్శలు చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ కాపీ కొట్టిందని స్వయానా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దీంతో మేనిఫెస్టోలో కాపీ పేస్ట్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్లాన్ గీస్తారు. నువ్వొకటిస్తే నేను రెండిస్తాననే లెవెల్లో రెచ్చిపోతుంటారు. తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో తేడా లేదంటే నమ్మాల్సిందే. కాంగ్రెస్ హామీలకు మరిన్ని అంకెలు జోడించి రిలీజ్ చేశారు బీఆర్ఎస్ బాస్. అసలు మేనిఫెస్టో అనేది ఎలా ఉండాలి? ప్రజలను సోమరితనం వైపు మళ్లిస్తున్నాయా? ఉచితాలు గీత దాటితే బడ్జెట్ మోత తప్పదా? మేనిఫెస్టోలోని మర్మమేంటి? ఆర్థిక నిపుణులు సైతం ఎందుకు ఆందోళన చెందుతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ఎన్నికలు రంజుగా మారాయి. పార్టీల హామీలు వరాలు చూస్తుంటే చైనాలో ఒక సామెత టక్కున గుర్తుకు వస్తుంది. ఆకలితో ఉన్నవాడికి చేపలు పెట్టడం కాదు, చేపలు పట్టడం నేర్పాలి అని. ఈ సామెతకు సంపూర్ణ అర్థం చైనా వారు తెలుసుకున్నారు. కాబట్టి అక్కడ సగటు పౌరుడి ఆదాయం ప్రపంచ దేశాల్లో అత్యంత మెరుగైన స్థితిలో ఉంది. కానీ భారతీయులు ఎప్పుడు తెలుసుకుంటారనే అతిపెద్ద ప్రశ్నార్థకం. ఎన్నికలు వస్తే చాలు మన నాయకులు పోటాపోటీగా వాగ్దానాలు కురిపిస్తారు, పథకాలను ప్రకటిస్తారు, మేనిఫెస్టోలు రచిస్తారు. అంతకంటే ఘనుడు అచ్చంట మల్లన్న అన్నట్లు ప్రజలను ఊరించడంలో ఒకరిని మించి ఒకరు కసరత్తు చేస్తుంటారు.
ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రజలకు అనేక వాగ్దానాల వర్షం కురిపించారు. ఇంతకుముందే చాలా రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ప్రజలకు 6 పథకాలతో ఆశ చూపించింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ చేసిన వాగ్దానాల కంటే మరింత మెరుగైన వాగ్దానాలను చేయడానికి ముందుకు వచ్చింది. ఇప్పుడు తామంటే తామని కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎవరికి వారే గొప్పలు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి అంకెలలో కొంచెం అటు ఇటు మార్పే కానీ రెండు పార్టీలు ప్రకటించిన పథకాలు మాత్రం ఒకటే. ముందు ప్రకటించిన కాంగ్రెస్ కంటే ప్రతి పథకానికి కొంత మొత్తాన్ని అధికం చేసి ఇప్పుడు బీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. ఒకరిని చూసి మరొకరు సంక్షేమ పథకాలు జోరు సాగిస్తున్నారు. ఈ పథకాల అమలుకు వేలాది కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఆపదలోనూ అవసరంలోనూ ఉన్న ప్రజలను ఆదుకోవడం పాలకుల బాధ్యత. అది నిజమే, కానీ ప్రజలకు సంవత్సరానికి ఎంతో కంట మూట చెప్పి అంతటితో తమ కర్తవ్యం ముగిసిందని పాలకులు భావించే వాతావరణాన్ని ఇప్పుడు దేశంలో ప్రతి చోట నెలకొల్పుతున్నారన్న విమర్శ కూడా నిజమే అని గమనించాలి. ఇలాంటి ఉచిత పథకాల వల్ల బడ్జెట్ మీద తీవ్ర ప్రభావం ఉంటుందని, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బు కొరత ఏర్పడుతుందని కేంద్రంతో సహా అత్యున్నత న్యాయస్థానంతో సహా అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక పార్టీ నుంచి మరొక పార్టీ ఇలా ఉచిత పథకాల వెట్టులో పడి కొట్టుకుపోతుంటే రాష్ట్రాలకు దేశానికి అత్యవసరమైన అభివృద్ధి పనులు పూర్తిగా వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు నెలకొకసారి సంవత్సరానికి ఒకసారి ప్రభుత్వం నిధులిచ్చే చిన్న చిన్న మొత్తాలకు సంతృప్తి పడి ప్రజలు స్వాలంబన స్వయం సమృద్ధి వైపు అడుగులు వేయడం మానుకుంటున్నారు. అది క్రమక్రమంగా దేశంలో ప్రజల స్వయాభివృద్ధికి పెను విఘాతంగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్న విషయం కూడా ఇదే. సంక్షేమ పథకాలంటే ప్రజలకు ఉచితంగా ప్రభుత్వాలు చేసే దానం లాంటిదే. కానీ ప్రజలకు కావాల్సింది సొంత కాళ్ళ మీద నిలబడి స్వయం శక్తితో స్వాలంబన సాధించడం. దాన్ని మన ప్రభుత్వాలు పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. అంతేకాదు విద్య, వైద్యం, ఉద్యోగ రంగాలలో మెరుగైన వసతుల కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు రచించి అటు దిశగా అడుగులు వేయడం కోసం బడ్జెట్ కేటాయింపులు రాను రాను కుదించుకుపోతున్నాయి. పార్టీలు ప్రకటిస్తున్న ఈ పథకాలు మొత్తం పరిశీలిస్తే అందులో ఎక్కడా ప్రజలకు దీర్ఘకాలం ప్రయోజనాలు కలిగించే ఉద్యోగ అవకాశాల విషయంలో కానీ, పారిశ్రామిక అభివృద్ధి విషయంలో కానీ, వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పుల కోసం, రైతుల ఆత్మ నిర్భరత కోసం, శాస్త్ర సాంకేతిక నైపుణ్యంతో అధిక దిగుబడుల కోసం ఎవరు ఏం చేస్తారనేది ఏ మేనిఫెస్టోలోనూ మనకు కనిపించలేదు. కేవలం మీరు చేతులు చాపండి, మేము మీ దోశలలో మాకు తోచింది ఏదో విసిరేస్తాం,
మీరు మాకు ఓట్లు వేయండి, 5 ఏళ్ళు మీరు మా వైపు ఇలాగే ఎదురు చూస్తూ ఉండండి అన్నట్లుగా ఉంది మన రాజకీయ పార్టీల మేనిఫెస్టోల వాగ్దానాల సారాంశం. ఉచితాలు అవసరమే, కానీ అవి హద్దుమీరి అనుచితాలుగా మారిపోతే తాత్కాలిక ప్రయోజనాలతో సంబరపడిపోయే ప్రజలు దీర్ఘకాలిక ప్రమాదలోయల్లో కూరుకుపోతారని గుర్తించాలి. గులాబీ బాస్ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసే ప్రతి పనిలో 6 నెంబర్కు ప్రాధాన్యం ఉండేటట్లుగా వ్యవహరిస్తారట. ప్రయాణించే వాహనం సహా కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ సమావేశం, ఇతర అన్ని పనుల్లో 6 సంఖ్య ఉండేలా చూస్తారంట కేసీఆర్. ముఖ్యమంత్రి వ్యవహారాలను దగ్గరి నుంచి విశ్లేషించిన వ్యక్తులు చెప్తున్న మాటలివి. ఇక 15వ తేదీన ఎమ్మెల్యే అభ్యర్థులకు బీఫారాలు, ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు. 6 నెంబర్ కలిసి వచ్చేలా సెంటిమెంట్ గా ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు సీఎం కేసీఆర్. దీన్నే ఆయన అభిమానులు కేసీఆర్ 6 సెన్స్ అని చెప్తున్నారు. దేవుళ్ళతో పాటు సెంటిమెంట్ను కూడా బాగా నమ్మే వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? కేసీఆర్ చేసే ప్రతి పనిలో 6 నెంబర్కు ప్రాధాన్యం. 15వ తేదీన అభ్యర్థులకు బీఫామ్లు, 51 మందికి మాత్రమే బీఫామ్లు ఇచ్చిన కేసీఆర్. 5+1 = 6 నెంబర్ వచ్చేలా కేసీఆర్ ప్లాన్. కేసీఆర్ లక్కీ నెంబర్ 6. ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీ తన అమ్ముల పొది నుంచి అస్త్రాలను బయటకు తీసింది. తెలంగాణలో మరోసారి అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ప్రకటించారు. విద్యార్థులు, మహిళలు, యువతకు పెద్దపీట వేస్తూ మేనిఫెస్టో ప్రకటించారు. తెలంగాణపై హామీల వర్షం కురిపించారు. ఇప్పటికే అమలవుతున్న పథకాలను కంటిన్యూ చేస్తూనే కొత్తగా తీసుకురాబోతున్న పథకాలను వివరించారు. 51 మంది బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫామ్లను ఇచ్చారు. పనిలో పనిగా ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. స్కీమ్ తేవాలని చెప్పి నిర్ణయించినాం. రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1,10,00,000 కుటుంబాలు ఉంటాయి. ఈ 1,10,00,000 కుటుంబాలలో 93 లక్షల పైచిలకు రేషన్ కార్డులు మనం ఇచ్చున్నాం. బీపీఎల్ కార్డులు, బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డులు మనం ఇచ్చున్నాం, తెల్ల కార్డులు. వాళ్ళందరూ కూడా బీపీఎల్ కింద పరిగణించబడతా ఉన్నారు. ఆరోగ్యశ్రీ కావచ్చు, మరోదానికి కావచ్చు, దాన్ని మనం క్రైటీరియా తీసుకుంటా ఉన్నాం. ఇక వీరికి వారికి అనకుండా ఎవరైతే అర్హులైనటువంటి బీపీఎల్ అంటే తెల్ల కార్డు కలిగి ఉన్నటువంటి పేద కుటుంబాలు 93 లక్షల కుటుంబాలుగా ఉన్నాయి. దాదాపు 90% పైచీలకు కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే, మేము రేపు గెలిచిన తెల్లారి నుంచే ఈ వచ్చే బడ్జెట్ సంవత్సరంలోనే మార్చి తర్వాత 100కు 100% ప్రభుత్వం ప్రీమియమే చెల్లించి రైతు బీమా తరహాలో ఈ కుటుంబాలన్నిటికీ కూడా కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా అనే పద్ధతిలో బీమా సదుపాయాన్ని కల్పించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 90% ఫ్యామిలీస్కి మన రాష్ట్రంలో బీమా సౌకర్యం వస్తుంది. ఈచ్ బీమా కోసం అంటే ఈచ్ కుటుంబానికి ఈ బీమా కోసం సుమారు 3,600 నుంచి 4,000 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.
అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఇంటర్నేషనల్ హాట్ టాపిక్గా మారింది. దేవులతో పాటు సెంటిమెంట్ను కూడా బాగా నమ్మే వ్యక్తి కేసీఆర్. ఆయన ఏం చేసినా దాని వెనుక ఏదో ఒక సెంటిమెంట్, ఏదో ఒక నమ్మకం ఉంటుంది. కేసీఆర్ను బాగా గమనించే చాలా మందికి ఇది తెలుసు. ఇప్పుడు ఆయన 15వ తారీఖునే అభ్యర్థులకు బీఫామ్లు ఇవ్వడం, అది కూడా 51 మందికి మాత్రమే బీఫామ్లు ఇవ్వడం, అదే రోజు ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలు పెట్టడం వెనుక ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉన్నట్లు చర్చ జరుగుతుంది. 15వ తారీఖులోని నెంబర్లను కలిపితే 5+1 6 నెంబర్ వస్తుంది. బీఫామ్ని తీసుకున్న అభ్యర్థులు 51 మంది. ఆ నెంబర్ను 5+1గా కూడినా అదే 6 నెంబర్ వస్తుంది. 6 కేసీఆర్ లక్కీ నెంబర్. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పారు. కేసీఆర్ లక్కీ నెంబర్ కాబట్టి 6 నెంబర్ వచ్చేలా డేట్, బీఫామ్లను ప్లాన్ చేశారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఆయన అభిమానులు. ₹1,00,000 వచ్చే విధంగా ఇది యాక్సిడెంట్ కాదు. ఇప్పుడు రైతు బీమా తరహాలోనే ఉంటుంది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ న్యాచురల్ డెత్ ఆల్సో. డెత్ అంటేనే ఆటోమేటిక్గా 10 రోజుల్లోపు వాళ్ళ ఇంటికి ₹5,00,000 చేరిపోతాయి. ఆసరా పెన్షన్స్ కాబట్టి ఈ పెన్షన్ను ₹5,000 తీసుకుపోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. 2016 ఉన్నదాన్ని ₹3,000 చేస్తాం. ప్రతి సంవత్సరం ఒక ₹500 పెంచుకుంటూ 5వ సంవత్సరం నిండే నాటికి ₹5,000 తీసుకెళ్తాం. దివ్యాంగులకు ఈ మధ్యనే ₹4,016 మనం పెంచుకున్నాం. తెలంగాణ అంతకుముందు 3,000 ఉండేది, దాన్ని ₹4,000 చేసుకున్నాం. దాన్ని ₹6,000 తీసుకెళ్తాం. ఏదైతే రైతు బంధు మేము ఇచ్చినామో దాన్ని కూడా స్కీమాటిక్గా ఒకటేసారి పెంచడం కాకుండా రైతు బంధు పథకం ఈరోజు ₹10,000 ఉంది 2 పంటలకు కలిపి. దాన్ని కొంచెం పెంచాలని నిర్ణయించినాం. దాన్ని ₹16,000 తీసుకొని పోతా ఉన్నాం. అర్హులైనటువంటి మహిళలకు నెలకు ఒక ₹3,000 భృతి, గౌరవ భృతి ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. దాని పేరు స్కీమ్ పేరు సౌభాగ్య లక్ష్మి అని పెడతా ఉన్నాం. అర్హులుగా ఉండేటువంటి లబ్ధిదారులకు వాళ్ళకు ₹400 గ్యాస్ సిలిండర్ సప్లై చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆరోగ్యశ్రీ యొక్క గరిష్ట ఇన్సూరెన్స్ పద్ధతిని ₹15,00,000 పెంచాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అది అందరికీ కూడా ఉపయోగపడుతుంది. వీళ్ళకి కూడా ప్రత్యేకించి జర్నలిస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా సరే ఈ 15 lakhs వరకు ఎటువంటి డబ్బులు అడగకుండా ట్రీట్మెంట్ ఇచ్చే పద్ధతిలో వారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా తీసుకురావాలని ఆలోచించినాం. హైదరాబాద్ సిటీ కోసం రాబోయే రోజుల్లో మరొక 1,00,000 డబుల్ బెడ్రూమ్లు కట్టాలని చెప్పి నిర్ణయం చేశాం. దాన్ని కూడా ప్రజలకు మేము వాగ్దానం చేస్తూ ఉన్నాం. నగరవాసులకు తప్పకుండా అగ్రవర్ణ పేదలకు కూడా 119 గురుకులాలు ప్రత్యేకంగా పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇక హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టడానికి కూడా ఓ రీజన్ ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఫేస్ చేసిన మొదటి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కేసీఆర్ హుస్నాబాద్ నుంచే మొదలుపెట్టారు. ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించారు. ఆ తర్వాత 2018లో వచ్చిన ఎన్నికల్లో కూడా హుస్నాబాద్ నుంచే ప్రచారం ప్రారంభించారు. ఆ ఎన్నికల్లో కూడా గెలిచి మరోసారి సీఎం అయ్యారు. అందుకే ఈ ప్లేస్ అంటే సీఎంకు చాలా సెంటిమెంట్. ఈసారి కూడా అదే సెంటిమెంట్ను రిపీట్ చేసి హ్యాట్రిక్ సీఎం అవ్వాలని కూడా హుస్నాబాద్ నుంచే కేసీఆర్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారని సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం జరుగుతుంది. ఇది ఈ రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం.